భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ 8వ మహాసభలు మహారాష్ట్ర పూణేలో జరుపుకుంటా ఉంది. ఈ 8వ మహాసభల సందర్భంగా అసంఘటిత కార్మిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా సంఘటిత కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఇవాళ ఏదైతే రైల్వే, విమానయానము, అదేవిధంగా బ్యాంకింగ్, ఎల్ఐసి ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది. ఆ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం, కార్మిక వర్గాన్ని ఏకం చేయడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మిక రంగం అంతా కూడా ఈ మహాసభల్లో పాల్గొని ఆ రోజు ఫస్ట్ నాడు జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేస్తూ, అదేవిధంగా 2వ తారీఖు నాడు మహాసభలు ఉంటాయి. ఆ మహాసభలను కూడా విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గం, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మిక రంగం అంతా కూడా పాల్గొని ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టియు విజ్ఞప్తి చేస్తా ఉంది కార్మిక వర్గానికి.